స్తోత్రం. అల్పమైన మనందరినీ ప్రేమించి ప్రత్యేకంగా సహోదరుని ప్రేమించి ఇచ్చిన నూతన గృహాన్ని బట్టి చాలా ఆనందిస్తుంటుండగా విశేషమైన అన్నిటిని బట్టి మీకు స్తోత్రం. దేవా, మేము ఎప్పుడు కూడా మిమ్మల్ని కలిగిన వారుగాను, మిమ్మల్ని వెంబడించిన వారుగాను, మిమ్మల్ని పూజించేవారుగాను, మిమ్మల్ని ఆరాధించేవారుగా హృదయపూర్వకమైన ప్రార్థన మీరు ఆలకించేదేవారు కనుక ఇచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి, ఈ స్థిరాస్తిని బట్టి మీకు వందనాలు, స్తోత్రం. కొనసాగితాన్ని మీరు ఎరుగుదలు ప్రతి ఉడుదుడుకు నుంచి తప్పించి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఇది మొదలుకొని నిరంతరం కృపాక్షేమంలో నా వెంట వచ్చునన్న గొప్ప వాక్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. బలా నమ్మకమైన మంచి దాసులుగా ఉండడానికి ఈ గృహానికి అధిపతి మీరుగా ఉండి మీరేంటి నడిపించండి. ఈ గృహంలోకి వచ్చే వారిని, బయటికి వెళ్ళి వారిని నివసించే వారందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి. దీని కొరకు ప్రయాసపడిన ప్రత్యేకంగా వీళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఇది మొదలుకొని నిరంతరం నేను స్తుతించే బిడ్డలుగా బలపరచమని దయచేసి మీకు వ్యతిరేకంగా ఉన్నట్లయితే మమ్మల్ని క్షమించి నడిపించండి. మీ దాసుని బలపరచండి. మహిమ ఘనత ప్రభావం మీ నామానికి ఆపాదిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన శ్రేష్టమైన దివ్యమైన మనం స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాయే కట్టుచున్న వాడని ఇశ్రాయేలీయులను చేయువాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మందరము స్తుతి గానము చేయుటయే మంచిది. పిల్లలను ఆశీర్వదించి బలపరచు ఆశీర్వదించి బలపరచు నీ గుమ్మము మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగా నుంచును. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. జ్ఞానమునకు మిగియులేని వాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాయే సీయోను నీ దేవుని. యెరూషలేము యెహోవాయే సీయోను నీ దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది.
అందరము స్తుతి గానము చేయుటయే. ఓకే, దేవుడు ప్రేమించి ఒక మంచి గృహాన్ని ఈరోజు ప్రతిష్ఠించుకునే ఒక అవకాశాన్ని దేవుడు వారికి అనుగ్రహించాడు. వారితో పాటు దేవుని బిడ్డలమైన మనము కూడా ఈ స్థలంలో చేరి వారితో ఏకీభవించి ఈ గృహాన్ని ప్రతిష్ఠించుట కొరకు ఈ బిడ్డలకు ఆశీర్వాదకరంగా దేవుడు దీన్ని మార్చడానికి వాస్తవంగా ఇది కట్టినటువంటి గృహం వాళ్ళు కొనుగోలు చేసుకున్నారు కారణాన అది వారి స్వాధీనానికి వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఇది వారికి ఇవ్వబడిన గృహం. ఈ ఇవ్వబడినటువంటి గృహాన్ని దేవుని కొరకు ప్రతిష్ఠించుకొని కుటుంబం కొరకు దీన్ని ముందుకు కొనసాగించేటువంటి విధానాన్ని దేవుడు ఈరోజు అనుగ్రహించాడు. కీర్తన 122వ కీర్తన 2వ వచనము మొదటి నుంచి అయినా పర్వాలేదు, మొదటి నుంచి చివరి వరకు ఉన్న భాగాన్ని చదువుదాం. యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని, యెరూషలేమా మా పాదములు నీ గుమ్మములలో నిలుచుచున్నవి. యెరూషలేమా బాగుగా కట్టబడిన పట్టణము వలె నీవు కట్టుస్థుతులు చెల్లించుటకై వారి గోత్రములు యెహోవా గోత్రములు ఇక్కడికి ఎక్కి వెళ్ళును. అచ్యుత న్యాయము తీర్చుటకై సింహాసనములు దావీదు వంశీయుల సింహాసనములు స్థాపింపబడి ఉన్నవి. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయడి. యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక, నీ నగరులలో క్షేమము ఉండును గాక. నా సహోదరుల నిమిత్తమును నా సహవాసుల నిమిత్తమును నీకు క్షేమము కలుగును గాకని నేనందును. మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించెదను. ఆమేన్. మనం ఎట్లయితే అనుకున్నామో దేవుని నివాసం, దేవుని సన్నిధి, దేవుడు ఏర్పాటు చేసిన సమూహం, నువ్వు కట్టబడి ఉన్నావు. ఇశ్రాయేలీయులకు నియమింపబడిన శాస్త్రమును బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును. ఇక్కడ వీరి కుటుంబం కొరకు ఎవరైనా వీరి గోత్రం ఏంటిది, వీరి తల్లిదండ్రులు ఎవరు, వీళ్ళ తాతలు ఎవరు, వీళ్ళు ఎట్లా అని అడుగుతారు. అట్లా ఈ నదులూరు వారి కొరకు ఇది నియమించబడి ఆమె వీళ్ళు కట్టిన వాళ్ళు ఎట్లా ఏ ఉద్దేశంతో కట్టినో ఎట్లయిందో కానీ ఇది తిరిగి వీరి కొరకు ఇది ఏర్పరచబడి నియమించబడినటువంటి దానిగా ఉన్నది. అందుకే 4వ వచనంలో అంటాడు, ఇశ్రాయేలీయులకు నియమింపబడిన శాసనమును బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును. ఇక్కడికి ఎక్కి వచ్చిన వారు ఎవరంటే వీరే. అందుకే ఇక్కడ మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉన్నాం. ఇక ఈ గృహాన్ని బట్టి ఇంకొక మాట అంటాడు, 8-9వ వచనంలో చివరిలో, నా సహోదరుని నిమిత్తమును నా సహవాసుల నిమిత్తమును నీకు క్షేమము కలుగునుగా కానీ నేనన్ను. మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించెదను. ఇక్కడ క్షేమాన్ని దేవుడు ఇస్తున్నాడు. ఈ స్థలం అంతటికి ఎప్పుడు క్షేమాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఇంకొక మాట చూస్తే ఇదే కీర్తన భాగంలో 132లో
ఒక మాట చదువుదాం. 13వ వచనం. యెహోవా సీయోనును ఏర్పరచుకొని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దానిని కోరుకొని ఉన్నాడు. ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండును, ఇక్కడనే నేను నివసించేదను. ఆమేన్. మనము గ్రహించాల్సిన గొప్ప సత్యం ఏంటిదంటే, మనుషులు ఏర్పాటు చేసుకున్నది కాదు. మీరు అనుకున్నారా? ఎప్పుడైనా ఎలక కొద్దికి వస్తాం, ఈ స్థలానికి వస్తాం, ఈ ఇల్లు తీసుకుంటాం, ఇది మీ కొరకు ఏర్పాటు చేసుకుంటామని ఎప్పుడైనా ఊహించినా కాదు. అది దేవుని ఉద్దేశం చొప్పుననే సీయోనును ఏర్పరచుకొని ఉన్నాడు. తనకు నివాసముగా దీన్ని కోరుకుంటున్నాడు. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, తనకు నివాస స్థలముగా దీన్ని కోరుకుంటున్నాడు. తర్వాత ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నీకు విశ్రమ స్థానంగా నిత్యం. ఆమె ఏమన్నదంటే, అయ్యా ద్రాక్షరసం అయిపోయింది అని అన్నది. అయితే ఆయన ఏమన్నాడు, అమ్మా ఇప్పుడు నీకేం పని అదంతా అంటే, ఆయన ఉద్దేశం ఏంటంటే నేను చూసుకుంటే కదా నీకేమన్నట్టు ఒక అర్థం. ఇంకా ఆ సమయం అంత తొందర ఎందుకు పడుతున్నావు, నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు అనేది ఇంకొక భావం. కానీ ఏదైనా ఆమె ఒక మాట చెప్పగానే యేసుప్రభు అన్నాడు, నేను ఆమె అన్నది యేసుప్రభు చెప్పినట్టు చేయలేదు, కానీ ఈయన నేను చెప్పినట్టు చేయమని. వెంటనే ఆయన ఒక మాట అన్నాడు, నీళ్ళు బాణలోకి నింపండి, తీసుకుపోయాడు. అంతే. అంటే యేసు ప్రభు ఉన్న దగ్గర, లేదు దేవుడు ఉన్న దగ్గర ఏది కొదవగా ఉండదు. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి స్థలం. ఇది దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇందులో దేవుడు నివాసాన్ని కోరుకుంటున్నాడు. ఇక్కడ దేవుడు కోరుకున్నటువంటిది నిత్యము విశ్రమ స్థానంగా ఉంటుంది. ఇక్కడనే దేవుడు నివసిస్తాడు. ఇక వీరికి రక్షణ వస్త్రముగా దేవుడే కట్టబడి మీతో ఉంటాడు. మీ అందరికీ తెలుసు 128వ కీర్తనలో ఉన్న ప్రతి ఆశీర్వాదం ఈ కుటుంబానికి తప్పకుండా వస్తుంది అనే నిబరం కలిగి ఉండే. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీ చేతుల కష్టాయితమని అనుభవించదను. నీవు ధన్యుడు, నీకు మేలు కలుగును. నీ లోగిత నీ భార్య యందు భయభక్తులు గలవాడు ఈలాగు ఆశీర్వదించబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలం అంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూసేదవు. నీ పిల్లల పిల్లలను ఈ కుటుంబానికి పిల్లల వరకు తన తరంలో వరకు దీన్ని తన నివాస స్థలంగా చేసుకొని బిడ్డలను ఆశీర్వదించిన కాక ప్రార్థన చేస్తున్నాను. మా తండ్రి మహోన్నతుడా, నీకు వందనాలు. మా ప్రియులు ఎబెనేజర్ గారు, స్వరూపక గారిని, వారి కుమారులను మీరు ప్రేమించి వారి కొరకు ఈ ప్రతిష్ఠితమైనటువంటి ఈ గృహాన్ని మీరు కట్టి ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. కీర్తన 122లో సెలవిచ్చిన రీతిగా ఇది మీ నివాస స్థలం, ఇది మీరు ప్రతిష్ఠించుకున్న స్థలం. అయితే నా ప్రభువా, మరొక్క మారు ఈ సేవకులుగాను, సంఘ సమూహంగాను, కుటుంబ సభ్యులుగాను మేమందరం కలిసి మరొక్కసారి ఈ గృహాన్ని బిడ్డలకు యేసు క్రీస్తు నామములోనే దీన్ని ప్రతిష్ఠిస్తున్నాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ఈ స్థలమును మీ కొరకు ప్రతిష్ఠించుకోండి. ఏ బిడ్డలకు ఆశీర్వాదకరంగా, ఏ బిడ్డలకు మహిమకరంగా, ప్రభువా ఏ బిడ్డలకు దీవెనకరంగా ఈ గృహాన్ని మీరు ప్రతిష్ఠించుకొని పరిశుద్ధపరచుకొని మీరు దీవించండి. తండ్రి నీకు స్తోత్రం. ఈ గృహములకు వచ్చినప్పుడు దీవించబడినట్లుగా, ఈ గృహంలోనికి బయటికి వెళ్ళినప్పుడు దీవించబడినట్లుగా మీరు కృప చూపండి. వీరి సంతానమును ప్రభువా ఇసుక రేణువుల వల్లే విస్తరిస్తానని అబ్రహాముతో చెప్పిన రీతిగా ఎబెనేజర్ గారి సంతానాన్ని మీరు దీవించండి. ముఖ్యంగా ఈ గృహం అనేకులకు ఆశీర్వాదకరంగా, ఈ బిడ్డలకు దీవెనకరంగా ఉండడానికి మీరు కృప చూపండి. ఇప్పుడు ఈ సమయంలో నా ప్రభువా ప్రతిష్టతలో భాగముగా బిడ్డలు నాయన పాలను పొంగించే కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఇంకా మధ్యాహ్న కాల సమయంలో కృతజ్ఞత కోరుక
ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. ఇది ఏర్పాట్లలోనూ ప్రభువా మరి సహవాసములను మీరు తోడుగా ఉండండి. ఇందులో పాల్గొని సహకరిస్తున్నటువంటి బిడ్డలందరినీ వారి కుటుంబాలను దీవించమని, ఈ ఉదయకాలపు దీవెనలు ఆశీర్వాదములు ఈ కుటుంబానికి నీ చేరువచ్చిన మా అందరికి దయచేయమని, సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకు ఆపాదిస్తూ మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పేరట ఈ కొద్ది ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక. నీ రాజ్యము వచ్చుగాక. నీ చిత్తము పరలోకమందు భూమి యందు నెరవేరుగాక. మాకు కావలసిన దినము మాకు దయచేయి. మా రుణస్థులను క్షమించిన మరణం క్షమించు. మమ్మల్ని శోధనలో ప్రవేశింపనీయకు, దుష్టుని నుండి తప్పించండి. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ అనే ఉన్న సావాసము చేరువచ్చిన మనందరికీ, ముఖ్యంగా ఎబనేజర్ స్వరూపక్క గారులకు వారి కుటుంబానికి మరి సమస్త కార్యక్రమాలకు, ముఖ్యంగా ఈ గృహం అంతటికి సదా తోడై నీడై నడిపించుగాక. అందరికీ పట్టుకుంటాం. ఇక్కడ చూడక్క. పట్టుకోలేదు కదా. అబ్బా నువ్వెందుకు అట్లా చేయి పెట్టాను. ఇక్కడ కెమెరా ఇక్కడ గంటలకి రానంటే పూలు పెట్టుకుంటా. ఇప్పుడే పెడతాను వాళ్ళ పేరు రే, వాళ్ళు తీసేసి వీళ్ళే పెడతాను. ఆ రూమ్లో తీనా లాస్ట్ కట్టుకొస్తే సపరేట్ మొత్తం ఉన్నారన్నమాట. కింద రెంట్కున్న వాళ్ళు అట్లనే ఉన్నారా? కింద కిరాకున్న వాళ్ళు అట్లనే ఉన్నారు. అగ్గేగా పెంచుకోగలిగి ఇప్పుడు నేనన్నా ప్లాట్ ఇస్తా, ట్రైనింగ్ చేస్తా, ఏమేమి పెట్టాలో అన్నీ పెట్టాలి. ప్లాట్ ఉంటుందా? వాళ్ళు ఏం చేయాలి? ఎట్లయినా మాట
డిప్లొమాను కాబట్టి మళ్ళీ ఇంజనీరింగ్ ఇప్పుడు దాంట్లో మళ్ళీ మైత్రిలోకి వచ్చిన ప్రేమ కలిగిన మా తండ్రి మహోన్నతుడా నీకు వందనాలు. మా సకల ఆశీర్వాదములకు కారణభూతుడమైన మా పరమ తండ్రి నీకు స్తోత్రాలు నా ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో మరొక పర్యాయము ప్రభువా నీ బిడ్డలమైన మేమందరము కూడా మా మనవులు మరొక పర్యాయం మీ సన్నిధికి తీసుకొని వస్తున్నాం నా ప్రభువా. మరి ఎబెనేజర్ గారి కుటుంబాన్ని ప్రేమించి వారి కొరకు వారి బంధువులు వారి కుటుంబ సభ్యులు ఈ రీతిగా నూతన వస్త్రాలను తీసుకొని వచ్చారు. ఈ శుభకార్యములు బట్టి బిడ్డలు తీసుకొని వచ్చినటువంటి ఈ నూతన వస్త్రములను మీరు దీవించండి. వీటిని మీరు పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. దీన్ని ధరించబోచినటువంటి బిడ్డలకు నీ ఆశీస్సులు మెండగా దయచేయండి. ఈ వస్త్రములు బిడ్డలకు ఆశీర్వాదపు వస్త్రాలుగా మార్చి మీరు ప్రతిష్ఠించుకొని నీ మహిమ కొరకు వాడుకోండి. ఈ వస్త్రాలను తీసుకొచ్చినటువంటి కుటుంబాలను దీవించండి. చేరువచ్చిన మమ్మల్ని అందరినీ మరొక్కసారి నీ కృపాహస్తాలకు సమర్పిస్తూ మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పేరిట ఈ కొద్ది ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఇక్కడ ఇస్మాయిల్ ఇక్కడ చూడాలి. రెడీ? ఏమనాలి? స్మైల్ ఫోటో కెమెరా అంటాడు, వీడియో కెమెరా అయితే ఆయన చెప్పాలి. అన్ని కవర్ అయితే ఇక్కడ రెడీ? ఇక్కడ చూడాలి. ఓకే మీరిద్దరికి వచ్చాడు దగ్గర జరగదు. ఓకే రెడీ? చేతులు వెనకాల తీయండి సార్. ఓకే రెడీ? పెట్టండి, తీసుకో, అవి తీసుకో చేతులు పెట్టండి. ఇక్కడ చూడాలి. ఓకే రెడీ? నువ్వు అటువంటి మేము తీసుకురాలేకపోయినాం. ఇట్రండి సార్, ఇట్రండి బాబా, ఇట్రండి. ఓకే రెడీ? ఓకే మీరు కూడా ఓకే రెడీ? అలానే ఉండాలి. గట్టిగా ఓన్ అవుతుంది. ఓకే రెడీ? ఓనర్ సాబ్ గడ్డేనా మధ్యాహ్నం అన్నం పెట్టండి అవుతుంది. వెయిట్ వెయిట్ కొద్దిగా వెనకాల అయ్యారు మేము అట్లా ఓకే అందరు కవర్ అవుతున్నామా? అందరూ వస్తారు. ఓకే రెడీ? అట్లా తీయమంటారా? పర్లేదు ఇంకా. అద్దాల అయిపోయాయి. ఓకే చిన్న కాదా? ఓకే రెడీ? ఇక్కడే చూడండి. నిల్చో. వద్దులే. ఓకే రెడీ? వారు నిర్మించుకున్న లేదా వారు పొందుచున్న నూతన గృహంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ప్రార్థన పూర్వకంగా ఈ గృహ ప్రతిష్ట కార్యక్రమానికి నిలబడుచున్నాం. అందరము వాక్యం ద్వారా మరి ప్రార్థన ద్వారా ఈ గృహంలోనికి ప్రతిష్ట చేసుకుని గృహాల్లోకి ప్రవేశించే విధంగా ప్రయత్నం చేద్దాం. సామెతల గ్రంథం 24వ అధ్యాయం
సామెతల గ్రంథం 24వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం వాక్యం చదువుతున్నాం. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 3, 4 వచనాలు వాక్యం చదువు. సామెతలు 24, 3, 4 వచనాలు. ఈ వాక్యం చదివిన తర్వాత మనపల్లి గ్రామంలో మరి పాస్టర్గా ఉన్న జాగ్రత్త ప్రార్థన చేస్తారు. వాక్యం చదువుతున్నాం. సామెతలు 24వ అధ్యాయం 3, 4 వచనాలు. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును, తెలివి చేత దాని గదులు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి అయిన దేవా, యెహోవా, మా సకల ఆశీర్వాదములకు కారణభూతుడమైన దేవా, మా నీతికి ఆధారమగు దేవా, మేము ప్రార్థన చేయనప్పుడు తండ్రి మా ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు అంటున్నావు నాయన. ఇదిగో తండ్రి, సోదరులు ప్రభా, మరి ఎబ్నేజర్, స్వరూప, మరి కుటుంబము అయా తండ్రి బట్టి ప్రభా, ఇక నూతన గృహము ప్రభా తండ్రి నాయన యేసయ్య, వారు నాయన ఈ గృహ ప్రవేశం చేయించు ఉండగా నీ సన్నిధి ఇక్కడ ఉంచు ప్రభా, నీ ఆశీర్వాదములు ఇక్కడ ఉంచు నాయన తండ్రి. గృహ ప్రవేశం చేస్తూ ఉండగా నాయన యేసయ్య, నీ రక్తము, నీ వెలుగు ప్రభా, నీ అగ్ని ప్రభా నాయన దీన్ని కాపులగా ఉంచు నాయన. ఇప్పుడు తండ్రి నాయన నీ సేవకులముగా తండ్రి నాయన యేసయ్య, నీ నామమున ప్రభా మరి యొక్క గృహంలో తండ్రి ఇస్తూ ఉండగా, కుటుంబం ప్రవేశిస్తూ ఉండగా మాకంటే ముందుగా ప్రభా నీవు నాయన ఈ గృహంలో ప్రవేశించి అయ్యా నీతి గల రాజుగా ప్రభావం ప్రవేశి ఆశీర్వదించమని నీ పాదాల చెంత మనవి చేస్తూ ఉంటున్నాను. సేవకులను మీరు దీవించండి, ఆశీర్వదించండి. కూడి వచ్చిన బంధువులందరినీ కూడా ఆశీర్వదించండి తండ్రి. గృహంలోకి వెలుచు ఉండగా ప్రభా నీవే తండ్రి గృహాన్ని బట్టి ఘనత, మహిమ, ప్రభావాలు మీరు తెచ్చుకొనమని యేసు నామమున అడిగి వేడుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. రెండు కుటుంబాలకు సంబంధించిన ఒకవేళ మరి వారి మెలగా వస్తున్న శుద్ధాత్మ త్రియేక దేవుని నామంలో ఈ గృహాన్ని ప్రతిష్ఠిస్తూ గృహంలోనికి దేవుని మైక్ కోసం కదా మీరు పట్టుకోండి అన్న, మీరు పట్టుకోండి అట్లా పట్టుకోండి. ప్రైజ్ లార్డ్. మెల్ల మెల్ల తీసుకోండి. మీరు కట్టి ప్రైజ్ లార్డ్. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసు నాదుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతితో దీవారాత్రములు కంటి పాపవలే కాశీ కంటి పాపవలే కాశీ నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడుతుంది. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడుతుంది. ప్రార్థన చేస్తుంది. మహాపరిశుద్ధుడా, మా ప్రేమ కలిగిన తండ్రి, ఈ వందనాలు చెల్లిస్తున్నాను. మేనేజర్ స్వరూప దంపతులను ప్రేమించి వారి కొరకిచ్చిన ఈ గృహ కొరకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. వాక్యములు సెలవిచ్చిన రీతిగా ఈ పెళ్లి పిస్తూ తొట్టి నీ నూనె బుడ్డి దీవించబడునని మీరిచ్చిన ఈ వాగ్దానపు వాక్యమును
ఈ మాటలు మా బిడ్డల జీవితాల్లో ఈ కుటుంబంలో మీరు ఫలింపద ఇచ్చేది. ఇక ఈ వంటగది ప్రారంభిస్తున్నాం ప్రభువా, దీనిని ఈ బిడ్డలకు ఆశీర్వాదకరంగా, అనేకులకు దీవెనకరంగా, నీకు మహిమకరంగా ఈ గది వాడబడడానికి మేము కృపచుకున్నాను. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో నీ కొరకు ప్రతిష్ఠిస్తూ మా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు పేరిట కొద్ది ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన్నాను కురిపించినావు, బండ నుండి నిలిచినావు. మన్నాను కురిపించినావు, బండ నుండి నిలిచినావు. యెహోవాయే చూచుకొనును, యెహోవాయే చూచుకొనును, సర్వము సమకూర్చును. ఆరాధన నీకే, నీకే ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. వెళ్ళినప్పుడు దీవింపబడు. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడు. దేవునికి మహిమకరంగా. పాశ్రమ గారు ఎవరు? సర్వశక్తి మంత్రులా మీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, మరి మా ప్రియ బిడ్డలకు తండ్రి, నీ ప్రియ బిడ్డలకు ఇచ్చినటువంటి గృహాన్ని బట్టి వేలాది కోట్ల స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ కుటుంబాన్ని దీవించమని తండ్రి, ఈ ప్రదేశంలో సాక్షి బిడ్డలుగా అనేకులను నీ తట్టు త్రిపుటకు నక్షత్రంలో వరి వాళ్ళని తని వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గృహాన్ని ఆశీర్వదించి దీవించి ఎటువంటి కొరత లేకున్నట్లు తండ్రి దేవ, మరి వారు సమృద్ధిగా జీవించుటకు, సమృద్ధిలో వారు ఆనందించుటకు నీ కృపను అనుగ్రహించమని, నీ దయ తల్లి వారిపైన ఎల్లప్పుడూ నుంచమని సమస్తాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ చిన్ని ప్రార్థన యేసునామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టాతీతము అనుభవించేదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. దేవునికి మహిమ కలిగినట్లు, ఈ కుటుంబానికి మేలు కలిగినట్లు, దీవించబడినట్లు పాస్టర్ ఆదరణ. ఉదయకాలం ప్రభు ఈ గృహంలో చేరి నేను స్తుతించే కుటుంబాన్ని ఎల్లవేళలో స్తోత్రం చేస్తున్నాం తండ్రి. చదువుని బట్టి, అబ్బాయిని బట్టి, ప్రభావం బట్టి గృహాన్ని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. రొట్టెల గృహంగాను ఇంట్లో జీవించే బిడ్డలు ఆయురాగ్రంతో పిల్ల పాపతోటి జీవించాలని కృపను అనుగ్రహించండి. నిరంతరము దీవెనలు ఆశీర్వాదాలు దయచేయండి. ఇప్పుడు జరిగే కార్యక్రమంలో మీరే అధ్యక్షత వహించి ఆ యొక్క కార్యక్రమం జయకరంగా జరిగించమని నజరేడనేస్తున్నాము మందు అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి.
స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలును తలచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము హల్లెలూయా పల్లె పల్లె అంటే ఎండ వస్తుంది కానీ ఎక్కువ ఎందుకో మరి ఎక్కువ రాలేదు. నా మట్టుకైతే మునిపల్లి కొన్నిసార్లు నేను దర్శించడం జరిగింది. చాలా ప్రశాంత వాతావరణం ఉంటుంది. ఎబినేజర్ గారు కూడా కొంచెం చాలా ప్రశాంతంగా ఉంటారు. దేవుడు వారిని ప్రేమించి వారి కుటుంబాన్ని ప్రేమించి వారికి గృహాన్ని వారికి దీవెనగా అందించిన విధంగా మనం వారి విషయంలో సంతోషించి ఈ మధ్యాహ్నం వేళ ఒకవేళ వారు టీఎస్ఆర్టీసీని ఇప్పుడు టీజీఆర్టీసీగా వారు ఇప్పుడు స్టాఫ్ కండక్టర్గా ఉంటున్నారు. వారు మరి వారి గృహం వారి కుమారులు ఇద్దరు ఉన్నారు. పేర్లు చెప్పండి కొంచెం ఇద్దరు. దేవుని నామానికి మహిమ కలుగుగాక. 500 స్టార్ట్ అయింది. ఇంటి రెంట్ ఏ సంవత్సరంలో? 1996. దాదాపు 20 సంవత్సరాల 30 సంవత్సరాలు 28 దగ్గర దగ్గర 30. 24 ఆమె 28. జీతం కూడా అంతంత మాత్రమే ఉంది. 2300. ఇటు ఇంటి రెంట్ పెరిగింది, కిరాణా బిల్లు పెరిగింది. కష్టాలు బాగానే. దేవుడు గొప్ప రీతిగా ఆశ్చర్యంగా మా కష్టాన్ని చూసి మా కన్నీళ్ళు చూసి నాకు మేము ఊహించినట్టే ఎక్కువ ఇంటి నిరీక్షణ ఇప్పటిది కాదు, 28 సంవత్సరముల నిరీక్షణ. సార్ చెప్పినట్టు 300తోటి స్టార్ట్ అయిన మా కుటుంబ జీవితం ఎన్నో లోయలలో పడ్డాము, ఎన్నో కష్టాలు పడ్డాము. ఆలస్యమైన అలక్ష్యం చేయడం అని దీని ద్వారా నేను నిర్ధారించుకున్నాను. దేవుడు
మేము అనుకోలేదు ఇంత పెద్ద ఇల్లు సొంతం చేసుకుంటామని. కృప అంటేనే అర్హులు కాము అని, కానీ దీనికి అర్హులు కాము కానీ దేవుని కృప. దేవునికి కోటాను కోటి వందనాలు వందనాలు వందనాలు. ఎన్నిసార్లు చెప్పినా తక్కువనే. నేను ఎప్పుడు ప్రార్థించుకున్నా దేవుని అడిగేదాన్ని, దేవా ఉన్నతమైన దేవుడు నువ్వు, ఉన్నతమైన దీవెనలు ఇస్తావు, చక్కని బిడ్డలు ఇచ్చావు, కుటుంబాన్ని పోషించుకోవడానికి చిన్నపాటి ఉద్యోగం ఇచ్చావు. ఆ విధమైన విపరీతమైన కష్టాల నుండి దేవుడు మాకు విడుదలిచ్చాడు. మేము అనుకున్నాము చిన్న ఇల్లు కట్టుకుందామని, పిల్లలు మన ఎత్తైండ్రు, పెళ్లిళ్ళు చేసే సమయం వచ్చింది అని ప్లాన్ వేసుకున్నాం. మా ఇద్దరికి ఎక్కువ గొడవ ఎక్కడ రాలేదండి, కేవలం ఇంటి విషయంలోనే గొడవ పడేది. దేవా ఇన్ని నాలుగు నేను గొడవ పడుతుంటూ ఉండాలి, నాకు ఒక ఇల్లు కావాలని సామరస్యంగా ఆలోచించుకొని చూస్తే పిల్లలు మాకంటే పెద్దగా ఇల్లు, కానీ ఇల్లు లేని పరిస్థితి. అనుకున్నాం, మా నాన్న ఎంతో ప్రయత్నం చేసిండు ఇల్లు కట్టడానికి, పరిస్థితులు అసలు అనుకూలించలేదు. అమ్మా నువ్వు ఇల్లు కట్టుకో, కనీసం కొంచెమైనా నేను సాయం చేస్తే కొంచెమైనా మొదలు పెడతా అంటే మా సార్ ధైర్యం చేయలేదు. సంవత్సరాలు గడిచినాయి, లాస్ట్కి వచ్చిందండి నాకైతే 20 సంవత్సరాలు అంటే ఎంతో ఓపికతోటి దాటించుకున్నా. ఎన్నోసార్లు అన్నాను చెట్టు లేదు, నీడ లేదు, గుడ్డ లేదు, ఏంటి పరిస్థితి. కరోనా సమయంలో ఎంతో మంది చేసిండ్రు, అయినా భరించుకున్నాం. దేవుని ఎదుట మోకాళ్ళని ప్రార్థించుకున్నాం. ఉన్నతమైన దేవుడు ఉన్నతమైన ఇల్లు ఇస్తాడని నాకు చాలా నమ్మకం ఉన్నది. ఎక్కడ కట్టుకున్నామన్నా చాలని జీతాలు, అందలేనంత రేట్లు, కొనుక్కోవడానికే కోట్లు కావాలి, లక్షలు కావాలి, కట్టుకోవడానికి ఇంకా లక్షలు కావాలంటే మా వల్ల కాదు, ఎట్లా అని ఒక 4 నెలలు వేసుకున్నామండి. అని చాలా ప్రయత్నం చేశాము, కానీ పిల్లలు మా ఊళ్ళో కట్టుకోవడానికి ఇష్టపడలేదు. ఊరు వాతావరణం బాగాలేదు, తెల్లవారు అయితే మేము సిటీకి వచ్చే వాళ్ళం, అనుకూలించే పరిస్థితులు. అని ఇంకా ముందు ఆడి ఆలోచించి సరే ఊరికి దగ్గరలో ఉందామని ఈ నిర్ణయం తీసుకొని మా అన్న దగ్గరకు వచ్చాము. మా అన్న కూడా నీళ్ళు ఉండదని చెప్పలేదు అసలు. ఎక్కడో అక్కడ ప్రయత్నం చేద్దామని బోర్ వేసుకుందామని ప్రయత్నం చేశాం. తెలిసినంతనే వచ్చాడు, బోర్ గురించి మాట్లాడుతుంటే బోర్ ఎందుకు సార్ మీరు ఇల్లే తీసుకోండి తనకు తానే తన ఓన్గా చెప్పింది. ఈ వారం పోయలేదు, దేవుడు ఉండడం మేము ముందుకు అడిగేసాము. మా సార్ తరఫున బ్రదర్స్ చాలా కోఆపరేటివ్ చేశారు, నా తరఫున మా బ్రదర్స్ కోఆపరేటివ్ చేశారు. మా అమ్మ నాన్న లేకున్నా, మా సార్కు వాళ్ళ నాన్న లేకున్నా కానీ తండ్రి పాత్ర పోషించి తనకు ఆలోచనించుకుంటూ సలహాలించుకుంటూ నడిపించి ఇల్లు సొంతం చేశారు. మా సార్ తరఫున బ్రదర్స్ కి చాలా చాలా వందనాలు, మా అన్నలకు కూడా చాలా చాలా వందనాలు. ఈ రుణం తీరలేదండి, అసలు తీర్చుకోలేము మేము. ఇన్ని కష్ట పరిస్థితులలో దేవుడు మమ్మల్ని తప్పించి కిరాయి ఇళ్లలో నుండి సొంత ఇంటికి రప్పించారు. దేవుడు ఎన్నడూ ఆలస్యం చేయడండి, ఆలస్యం చేసిన ఆలస్యం అయితే చేయడు. చాలా నమ్మకంగా చెప్తున్నా, నేను అనుభవించి చెప్తున్నా. దానికి నిదర్శన మీరు ఈ సమయం ఇచ్చిన ఎవరికి వందనాలు. దేవుని ఆలస్యాలు గాడ్స్ డిలేస్ ఆఫ్ నాట్ డినయల్స్ వారి మంచి సాక్ష్యాన్ని మనందరికి వినిపించారు.
మనమందరం ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఆ సాక్ష్యాన్ని బట్టి ధైర్యపరచబడాలి, మన విశ్వాస జీవితంలో అభివృద్ధి చెందాలి, ఆశీర్వదింపబడాలి. ముఖ్యంగా మరి రిజర్ గారు ఉన్నారు కొన్నిసార్లు చెప్పినప్పుడు అసలు మాట్లాడి వారి తండ్రి గారు పాస్టర్ చెప్పినట్టు విన్నా కొంచెం చాలా విషయాలు కొంత గృహం లేక ఏ విధంగా వారు ఇబ్బంది పడినారు వారు వివరించినారు. ప్రాముఖ్యంగా వారు దేవుని మీద ఆధారపడి ఈ గృహాన్ని సొంతం చేసుకొని దేవుని మహిమపరుస్తూ ఈ మధ్యాహ్నం వేళ మనమందరం కూడా ఈ విధంగా సమయం దేవుడు అనుగ్రహించినందుకు ప్రాముఖ్యంగా ఎబ్రేజర్ గారి కుటుంబము వారి సంతానం గృహంలో నివాసం చేస్తున్నప్పుడు ఆశీర్వాదం ఈ కుటుంబం అంతటి కలగాలని మనం అందరం నిలబడి ఒకసారి ప్రార్థన చేసి ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని ముగించే అందరినీ లేచి నిలబడి దయచేసి ఎబ్రేజర్ గారి కుటుంబం విషయంలో ఈ కుటుంబంలో వారి స్తోత్రాలు వందనాలు చూసుకొచ్చాం. నీ గొప్ప కృపలో నీ ప్రియ బిడ్డలు వారి ఎబ్రేజర్ గారి కుటుంబము దేవవారు ఎంతో దాదాపుగా 30 సంవత్సరాలుగా మరి వారు ప్రార్థించి ప్రయాసపడి మరి ఈ దినంలో వారు ఈ గృహాన్ని సొంతం చేసుకుని నిన్ను మహిమపరుస్తూ మరి సాక్ష్యం ఇస్తుండగా ఈ ప్రియ బిడ్డలను ఆశీర్వదించమని ఈ గృహంలో వారి క్షేమకరంగా దీవెనకరంగా వారు సంతోషిస్తూ నీ బిడ్డలుగా ఈ గృహంలో సుఖంగా సంతోషంగా నిన్ను మహిమపరుస్తూ ఈ గృహంలో నివసింపచేయమని ఈ గృహంలో నివసింపచేయమని మరి చుట్టుపక్కల ప్రాంతం అంతట్లో వారి వారికి సాక్షిగా వారినట్టు చూపించమని ఎటువంటి కీడు అపాయం శోధన కలగకుండా ఇరు కుటుంబాలకు వారికి చెందిన సహోదరులు వారి తోబుట్టుల సహకారంతో మరి ఈ గృహాన్ని సంపాదించుకునేలా మరి వారి తోబుట్టులను మరి ప్రాముఖ్యంగా వారి తల్లిని బట్టి ఆశీర్వాదం దీవెన కుటుంబాలను దయచేయమని వేడుకొని చేద్దాం. అందరి పట్ల నీ కృప చేసి ఈ నామాన్ని మహిమపరుస్తూ మా ప్రభువు రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన విషయం తండ్రి. ప్రభువైన యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ నిత్య సన్నిధి సహాయం సహవాసం ఎల్లప్పుడూ మనకు తోడై నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మేము పిల్లగానే మీరు మధ్యాహ్న సమయంలో ఈ గృహ ప్రవేశం సందర్భంగా మీరందరూ వచ్చి ఈ సమయంలో మమ్మల్ని ఆనందింపజేసినందుకు మరొకసారి దేవుని నామానికి స్తుతులు చెల్లిస్తూ మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ వచ్చిన వారికి అందరికీ భోజన వసతి ఉన్నది కాబట్టి భోజనం చేయగలరని కోరుతూ గుడ కానకున్నాను గుడ ముందుకు వచ్చేసి అమ్మకు వెనక అంతే ఓకే రెడీ అందరు ఇటు చూడాలి సార్. ఓకే రెడీ రెడీ ఓకే అన్న. సిద్ధం చేసిన అయ్యగారు మొదలు పెడితే చాలా
పైన సెట్గా అండి ఒక్క నిమిషం వాళ్ళని అడిగి పోవడం మనం కూడా పోవడం అవునా అమ్మ ఇక్కడ నెంబర్ నేనైతే అన్ని నంబర్లు కన్ఫ్యూజ్ అయ్యాయి. ఇక్కడ చూడండి. ఇక్కడ చూడాలి. ఓకే వస్తుంది దగ్గర జరగండి పర్లేదు. ఇక్కడ చూడండి. ఓకే ఇక్కడ చూడాలి. రెడీ. ఓకే ఇక్కడ చూడండి. ఇటువైపు చూడాలి. ఇక్కడ చూడండి. ఇక్కడ చూడాలి. ఓకే రెడీ. ఓకే ఇక్కడ చూడండి. చూడాలి. రెడీ. ఇక్కడ పాప పాప ఇక్కడ ఎస్ రెడీ. ఓకే చూడాలి. చూడాలి. ఓకే రెడీ. ఓకే ఇక్కడ చూడాలి. అలాగే ఉండండి. ఇవ్వండి ఇవ్వండి. ఓకే ఓకే రెడీ. చూడాలి.
ఓకే అండి. చూస్తారండి. కొంచెం డౌన్. ఓకే రెడీ. కొంచెం తల డౌన్ కదా. ఓకే స్మైల్. ఓకే రెడీ. ఫోటో చూడాలి. ఇంకా చూడాలి. రెడీ కలిగాలి. రెడీ చూడాలి. మేము ఏం డిసైడ్ చేసుకోలేదు. ప్రస్తుతానికి అయితే నువ్వు దగ్గర చాలా క్రిటికల్ పొజిషన్ అయింది. చిక్కుబడి విషయం చాలా టెన్షన్. నీతో మాట్లాడించినా కూడా చాలా విషయాలు పై అవి 1%. అదే అబ్బాయిలో తెలుస్తాయి కదా కొంచెం. రెడీ. చూడాలి. రెడీ. ఒక్క నిమిషం ఆగండి, తను పట్టుకోలేదు ఇంకా. ఓకే రెడీ. ఇక్కడ చూడాలి. ఓకే అందరూ మంచిగా వస్తారు. ఫోటో బాగుంటుంది. అట్లా స్వామి అన్ని ఫోటోలు నిండుగా పంపిస్తుందండి. మాకేమన్నా 20 ఫోటోలైనా ఇస్తాం. కానీ మీరు ఒకటే ఫోటో సెలెక్షన్ చేస్తారు కదా, ఏది చేయాలని అర్థం కదా. అన్ని బట్టలు ఒకటి ఉండి గ్రూప్ ఉంటే బాగుంటుంది అని చెప్తాను. సైడ్ నుంచి పెట్టమ్మా, వీడియో వస్తుంది. ఇక్కడ చూడండి. ఓకే దగ్గర జరగా. ఇక్కడ చూడండి. రెడీ. ఓకే సార్ అర్థాలు చేయాలి. అర్థాలు కొంచెం తల కింది కాను అంతే. ఓకే ఇంకా నవ్వాలి. సూపర్ రావాలి ఫోటోలు తెచ్చుకోవాలి. ఇటు వంచమ్మా, మీ అబ్బాయి దిక్కు వంచుతారా? ఓకే నవ్వాలి. నవ్వాలి సార్ మంచిగా. ఆంటీ కొంచెం ఓకే రెడీ. ఇక్కడ అమ్మా, ఇగో ఇక్కడ చూడాలి. అందరూ మంచిగా నవ్వాలి. స్మైల్. ఓకే రెడీ. ఓకే రెడీ. స్మైల్. ఒక్క సెకండ్ చిటికంటే అయిపోయాయి. ఓకే రెడీ. స్మైల్. ఓకే రెడీ.
ఓకే ఇక్కడ చూడండి ఓకే ఇక్కడ చూడండి ఇక్కడ 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 చూడండి ఇటు సైడ్ వచ్చి పెట్టమ్మా ఇటు సైడ్ ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ చూడండి మామతో నీకేం పనే నేను అత్తడి మీద పెట్టిపోతు ఓకే మీరు కనబడతారు మీరు ఇట్రండి ఇక్కడ చూడండి అందరు ఇటువైపు చూడండి సెల్ఫీ పెట్టినది సెల్ఫీ రాదా ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ చూడాలి అంటే చూడండి ఇది చూడాలి చూడండి చూడండి వన్ సెకండ్ అట్లనే ఉంటాను అంకుల్ ఓకే ఇక్కడ చూడండి అలాగే ఉండండి మీ ఫ్యామిలీ ఎవరిని తమ్ముళ్ళు అక్క అన్న అట్లే ఉన్నా అట్లే మన ఫ్యామిలీ అందరి ఫ్యామిలీ లేదు 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 ఖర్చు ఎట్లుంటుంది మీకు మమ్మీ అంటే ఉండదా చూడాలి ఓకే ఓకే రెడీ ఇక్కడ చూడాలి ఓకే రెడీ ఒక నిమిషం అట్లా ఉండండి ఓకే చూడ రెడీ ఇక్కడ చూడండి దగ్గరకు బ్రదర్ ఇక్కడ చూడండి ఓకే దగ్గరకున్నాను ఇక్కడ చూడండి ఓకే రెడీ ఓకే
ఇక్కడ చూడాలి. ఇటు ఇటు ఇటు. వెరీ గుడ్. ఓకే రెడీ. క్లాస్ ఇచ్చేది మీరే కదా. వెరీ గుడ్. ఓకే. నోట్ చేసి నోట్ చేసి. వెనక్కి రావాలమ్మా, సైడ్కి జరగాలి. కొంచెం 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 సైడ్ కూడా. వెరీ గుడ్. ఇక్కడ ఓకే ఓన్లీ టూ ఓన్లీ టూ చూడు ఇక్కడ ఇక్కడ రెడీ. ఇక్కడ చూడాలి. ఇక్కడ చూడాలి. ఓకే ఓకే రెడీ. ఇక్కడ చూడాలి. ఇది చూడాలి. వెరీ గుడ్. ఇది బరాబర్ అవుతుంది. చేయాలి. ఓకే ఇక్కడ ఇక్కడ చూడండి. చూడండి. ఓకే రెడీ. ఫస్ట్ టైం నీ కొడుకున్న పక్కన ఇలా ఫోటో దిగుతుంది. ఫ్లాట్ రెడీ. చూడాలి. ఇక్కడ చూడాలి. హాయ్ చెప్పు. హాయ్. ఓకే రెడీ. రెడీ. చూడాలి. అంతా రెడీ. ఓకే ఎంత సమయం ఓకే ఓకే అమ్మా డన్. ఒకనే వచ్చింది, ఇద్దరు వచ్చింది. రెడీ. చూడు చూసిన ఇక్కడ రెడీ. ఇక్కడ ఇక్కడ ఓకే ఓకే డన్. రింటూ రజిత ఇక్కడ చూడండి. ఓన్లీ బ్రదర్స్ విత్ ఫ్యామిలీ. ఇక్కడ చూడండి. రెడీ. ఉండండి ఉండండి. ఓకే అన్న. బాబాయ్ చేతులు చేతులు వదులు చేతులు వదులు. ఎదురాడు కిందకి. ఓకే రెడీ. కొంచెం అట్లా అలాగే ఉంది. ఓకే అమ్మ. మీరు కూడా జాయిన్. ఓకే రెడీ. అలాగే ఉండండి అమ్మ. సీనియర్ సీనియర్. ఓకే
ఇది కరెక్ట్. అరే వాళ్ళు లేకుండా వీళ్ళు లేరని అంటలేరు మీరు ఎవరు కూడా. అవునా కదా? వాళ్ళు లేనప్పుడు వీళ్ళు దిగుతారు. ఓకే రెడీ. ఓకే రైట్. సీరియల్ నెంబర్ 1 2 3. వెరీ గుడ్. ఓకే రెడీ. చిన్నవాళ్ళు ఓకే ఇంటే అవుతాయా? దగ్గర. ఓకే రెడీ. అలాగే ఉండండి. ఓకే చూడండి. ఓకే అండి. ఓకే రెడీ. ఓకే అండి. అంటే హీటు అలాగే కూల్ అయితే అది రేడియేటర్ ఓకే చూపెట్టండి కొంచెం బయట కాదు. రైట్. రైట్. ఓకే రెడీ. ఇంటే పడుకున్నాడు.